ఓం గణాధిపతే నమః. ఓం శ్రీ మాత్రే నమః. గాయత్రి పోటీ పరీక్షల శిక్షణా కేంద్రానికి స్వాగతం. మొదటిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గాయత్రి కాంపిటేటివ్ అకాడమీ గత 2 దశాబ్దాలుగా అత్యద్భుతమైన సేవలు అందిస్తూ ముఖ్యంగా ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అలాగే ఉభయ రాష్ట్రాలు ఉన్నప్పుడు తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లోని ఉభయ గోదావరి జిల్లాలు అనేక ప్రాంతాల నుంచి గాయత్రి కాంపిటేటివ్ అకాడమీకి వచ్చి పరీక్షలకు సిద్ధమవడం జరిగింది. అందులో ముఖ్యంగా సివిల్ సర్వీసెస్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో గ్రూప్ 1 పరీక్షలు, గ్రూప్ 2 పరీక్ష, అలాగే గ్రూప్ 3, గ్రూప్ 4, పంచాయతీ సెక్రటరీస్, అలాగే డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్స్, అలాగే అత్యంత ముఖ్యమైన కేంద్ర ప్రభుత్వ స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఆర్ఆర్బి, బ్యాంకింగ్, సబ్ ఇన్స్పెక్టర్స్, కానిస్టేబుల్, ఇలా అన్ని పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వడం ద్వారా వందలాది మంది విద్యార్థులు మన దగ్గర ఈ యొక్క పరీక్షలకి సిద్ధమయ్యి అత్యద్భుతమైన విజయాలు సాధించడం జరిగింది. ఆ అత్యద్భుతమైన విజయాలు ముఖ్యంగా మనకి ఆర్డీఓస్, డిఎస్పీస్, డిప్యూటీ తహసీల్దార్స్, ఏసీటీఓస్, సబ్ ఇన్స్పెక్టర్స్, కానిస్టేబుల్స్, స్కూల్ అసిస్టెంట్, ఇలా మనకి కేంద్రంలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, ఇలా విభిన్నమైన ఉద్యోగాల్లో గాయత్రి కాంపిటేటివ్ విద్యార్థులందరూ కూడా స్థిరపడడం జరిగింది. అయితే మనం గ్రూప్ 2 గతంలో ఒక 2 సంవత్సరాల నుంచి జరుగుతున్న మార్పులు, పరిస్థితులన్నీ కూడా పరిశీలించిన తర్వాత ప్రధానంగా మన గాయత్రి కాంపిటేటివ్ అకాడమీ విశాఖపట్నం, ద్వారకా నగర్ ప్రాంతంలోని ముఖ్యమైన ఆర్టీసీ కాంప్లెక్స్ నార్త్ వైపు ఉన్న భాగంలో ఉన్న మన కోచింగ్ ఇన్స్టిట్యూట్, అలాగే ద్వారకా నగర్ 3వ లైన్లో నిర్వహించే సంస్థ, ఇలా అన్ని క్యాంపస్ల్లో కూడా మనం నిర్వహించేటప్పుడు ఆఫ్లైన్ కోర్సెస్కి అత్యధిక మంది రావడం జరుగుతుండేది. అయితే కోవిడ్ తర్వాత ఆన్లైన్ విషయాల మీద ఎంతవరకు వెళ్ళి ఎంతవరకు న్యాయం జరుగుతుంది అనే విషయం పట్ల సందిగ్ధతతో చాలా ఆలస్యంగానే మనం ఆన్లైన్లోకి ఈరోజు ప్రవేశించడం జరిగింది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతం నుంచి అలాగే మారుమూల ప్రాంతాల్లో మన విద్యార్థులు సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా సార్ ఆఫ్లైనే కాకుండా ఆన్లైన్ కూడా పెట్టండి, ఎందుకంటే హాస్టల్స్, సమయము, ఇలా చాలా వరకు మాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి అనేకమైన ఖర్చుతో, వ్యయంతో కూడినట్టుగా పరీక్షలు సిద్ధమవడం కష్టమవుతుంది. మా ఇంటి దగ్గర ఉండి కానీ, గృహిణులు ముఖ్యంగా ఇంటి దగ్గర ఉండి కానీ, లేదా విద్యార్థులు ప్రిపరేషన్ చేసేటప్పుడు తమ ఇంటి దగ్గర ఉండి కానీ, తమకు సౌలభ్యం ఉన్న సమయంలో కానీ ఈ యొక్క పోటీ పరీక్షల శిక్షణ పొందితే కనుక ఖచ్చితంగా అనేక విజయాలు తప్పనిసరిగా వస్తాయి. ముఖ్యంగా మీ యొక్క ఆఫ్లైన్ పరిస్థితిని ఆన్లైన్ పరిస్థితిగా మారిస్తే ఆఫ్లైన్ ఎలా అయితే ఉంటుందో వాస్తవంగా అదే విధంగా మీరు ఆన్లైన్ కూడా కొనసాగించడం జరుగుతుంది. ఆన్లైన్లో ఏదో ఈ రోజు మనం చేసామా లేదా అనే పరిస్థితి నుంచి కాకుండా వాస్తవంగా నేటి పరిస్థితులకు అనుగుణంగా ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఇలాంటి అనేకమైన సోషల్ మీడియాల ద్వారా జరుగుతున్న కోచింగ్ ప్రచారం కానీ, ఆన్లైన్ ప్రచారం కానీ, దానికి విభిన్నంగా మీరు వాస్తవంగా ఏదైతే అక్కడ చేయడం జరుగుతుందో ఆఫ్లైన్లో అదే విధంగా మీరు ఆన్లైన్లో చేస్తే మా అందరికీ ఉపయోగపడుతుందని, అలాగే అలా విజయం సాధించిన విద్యార్థులు, అలాగే మాకు ఆన్లైన్ కావాలి అని చెప్పి పరీక్షలు సిద్ధమవుతున్న వివిధ రకాల విద్యార్థులందరూ కూడా కోరడంతో మనం ఆన్లైన్ కోచింగ్కి రావాలి అనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొదటిగా తీసుకున్నట్లయితే కనుక ఈరోజు కోచింగ్ సెంటర్కి రావాలన్న దూరాభారాలు, అలాగే ముఖ్యంగా మొదటిది దూరాభారాలతో పాటుగా రెండోది ఏంటంటే కనుక సమయం అంతా కూడా పూర్తిగా ఇక్కడ వెచ్చించే పరిస్థితి కొంతమందికి లేకపోవడం. ఇక మూడవ అత్యంత ప్రధానమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఆన్లైన్లో జరుగుతున్న కార్యక్రమాలు, ఆన్లైన్లో కోచింగ్ ఇస్తున్న సంస్థలు వాటికి కూడా కొంతమందికి ఇన్స్టిట్యూషన్స్ నిర్వహించే వాళ్ళు ఉన్నారు, నిర్వహించలేని వాళ్ళు ఉన్నారు. తాము ఏదైతే నిర్వహించడం జరుగుతుందో వాస్తవానికి దీనికి కూడా అంటే ఈరోజు మనకి ప్రతి ఒక్కటి కూడా ఇది ఒక అట్రాక్టివ్ గా చెయ్యాలనే ఉద్దేశం తప్ప వాస్తవంగా ఎంతవరకు చెయ్యాలనేది అనే దృక్పథం చాలా తక్కువగా ఉంది. అయితే నేను ఇక్కడ ఎవరిని విమర్శించట్లేదు. అయితే ఎవరి పని వాళ్ళు చేసే సందర్భంలో సోషల్ మీడియా ద్వారా విద్యార్థులందరికీ మేలు చేయడంలో అందరి పాత్ర చాలా గొప్పగా ఉంది.
అది నేను ఒకనే కాదు, అనేక మంది ఆల్రెడీ చేస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మరింత దిగ్విజయంగా మరింత మెరుగైన పద్ధతులు, విధానాలు, సూత్రాల ద్వారా ఈ యొక్క ఆన్లైన్ కోచింగ్ మనం నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఆన్లైన్ ప్లాట్ఫామ్ లోకి రావడం అనేది ఒక ముఖ్యమైన అంశంగా నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. మూడవది, ఇక నాలుగో ప్రధానమైన విషయం ఏంటంటే, అసలు ప్రిపరేషన్ చేసేటప్పుడు విద్యార్థికి ఏ యొక్క అంశాలు వాళ్ళకి మనం బోధించాలి, అసలు ఏ అంశాలు ఖచ్చితంగా చదవాలి, ఏ యొక్క పుస్తకాలు తప్పనిసరిగా మనకి నేర్చుకోవాలనే విషయాన్ని చెప్పడంలో భాగంగా ఒక మెంటర్షిప్, అలాగే గైడెన్స్, ఒక నిరంతరం, అంటే ఇక్కడ గాయత్రి కాంపిటేటివ్ అకాడమీ 2 దశాబ్దాల కాలంలో ఒక విద్యార్థి మన దగ్గరికి చేరాడు అంటే అతను ఉద్యోగం వచ్చిన తర్వాత, అందరికి ఉద్యోగం రావాలండి, కొంతమందికి ఉద్యోగం రాకపోయినా ఒక అనుబంధంతో తన యొక్క జీవితానికి కావాల్సిన ఒక గైడెన్స్, ఉద్యోగ నిర్వహణకు సంబంధించిన ఏదైనా మార్గదర్శకత్వం, ఇలాంటి అనేక విషయాలు ఇవ్వడంలో నిరంతరం కూడా గాయత్రి కాంపిటేటివ్ అకాడమీ ఇప్పుడు కూడా అందుబాటులో ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం ఆన్లైన్ కోచింగ్ వచ్చినప్పటికీ ఆన్లైన్, ఆఫ్లైన్ రెండూ కూడా యథావిధిగా సమాంతరంగా నిర్వహించాలనేది మన యొక్క ప్రధానమైన ఉద్దేశం. అంతేకాక ముఖ్యంగా నేను ఈ యొక్క ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో నేను తీసుకున్న ఒక ప్రధానమైన నిర్ణయం ఏంటంటే, మేబీ మిగతా వాళ్ళు నిర్వహించవచ్చు, నిర్వహించలేకపోవచ్చు. నేను చేసే పని ఏంటంటే, వన్స్ ఆన్లైన్ లో జాయిన్ అయిన ఒక విద్యార్థి తప్పనిసరిగా తాను కోర్సు ప్రారంభ దశలో కానీ, ప్రారంభంలో ఒక 5 రోజులు, వారం రోజుల లోపు కానీ, ఒక్కసారి ఎంత దూరమైనా సరే వీలైనంత వరకు ఒక ఇన్స్టిట్యూట్కి వచ్చి ఇక్కడ ఉన్న విశిష్టమైన మెటీరియల్, అలాగే ఇక్కడ విశిష్టమైన ఒరిజినల్ సోర్స్ బుక్స్ అసలు ఏ విధంగా చదవాలనేది వర్క్ షాప్ లో ఒక 2 days వర్క్ షాప్ ఖచ్చితంగా నిర్వహించిన తర్వాతే ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో నేను ఒక పేరు పిలిచి, ఈ రోజు నువ్వు క్లాస్కి వచ్చావా లేదా, ఏం నేర్చుకున్నావు, నీకు ఎంతవరకు వచ్చింది, ఏం ప్రిపరేషన్ చేసావని ఒక ప్రత్యేకమైన వ్యక్తిగత శ్రద్ధతో ఈ యొక్క ఆన్లైన్ కార్యక్రమం నిర్వహించాలని ప్రధాన ఉద్దేశంతో, అంటే ఉద్దేశం ఉండడం వేరు, ఆచరణ వేరు. నేను ఎప్పుడు కూడా ఒక ప్రధానమైన నిర్ణయం చెప్తాది గాయత్రి కాంపిటేటివ్ ఏంటి అంటే కనుక, మనము అనుకోవడము చేయడం కాదు, ఒకసారి మొదలు పెట్టిన తర్వాత అది ఖచ్చితంగా చివరి వరకు పూర్తయ్యే వరకు మనం 100% నిలబడాలి. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా ఆన్లైన్ లో మనకి వచ్చేటప్పుడు తప్పనిసరిగా ఒక వర్క్ షాప్ 3 days or 2 days, అట్లీస్ట్ 1 day, అట్లీస్ట్ లైస్ట్ గా చెప్పే 1 గంట సమయం అయినా సరే ఇక్కడ గాయత్రి కాంపిటేటివ్ అకాడమీ ఆఫ్లైన్ కి మీరు ఒకసారి రాగలిగితే నేను మీకు వర్క్ షాప్ లో మెటీరియల్స్, సిస్టమ్, మన స్ట్రాటజీస్, మనం ఇవన్నీ కూడా మనం ఏంటంటే తప్పనిసరిగా విద్యార్థులకు ముందుగా తెలియజేసి అప్పుడు మీకు ఒక ఆఫ్లైన్ ని యథాతథంగా ఇక్కడ కొనసాగుతుంటది. ఆన్లైన్ కూడా మీరు ఏంటంటే యథాతథంగా చక్కగా తీసుకోవచ్చు. అప్పుడు మీరు ఎవరు అనేది నాకు తెలుస్తూ ఉంటది. మీకేం కావాలి, మీ అవసరాలు ఏంటి, మీ యొక్క మైండ్ సెట్ ఎలాగా ఆలోచించగలుగుతుంది, మీరు గతంలో సాధించిన విజయాలు కానీ విద్యా అర్హతను బట్టి నేను మీకు చెప్పే ఎగ్జాంపుల్స్ క్లాస్ లో వివరించే అన్ని సబ్జెక్ట్స్ కూడా మీకు ఏంటంటే మన ద్వారా మన ఫ్యాకల్టీ నిర్వహించే కార్యక్రమాల్లో అవన్నీ ఉపయోగపడేటట్టుగా నేను ఈ యొక్క కార్యక్రమం నిర్వహించాలనేది 4వ ప్రధాన ఉద్దేశం. 5వ అత్యంత ముఖ్యమైనది ఏంటంటే, ఆన్లైన్ లో ఈ రోజు మనం సబ్స్క్రైబ్ చేసామా లేదా, సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రచారం అయిందా లేదా, లేకపోతే నాది ట్రోల్ అయిందా లేదా అనేది నేను చూసే ప్రసక్తి కాదు. దానికన్నా నేను ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అంశం ఏంటంటే, వాస్తవంగా మనం విద్యార్థికి ఎంతవరకు ఉపయోగపడతాము. విద్యార్థికి ఉద్యోగాన్ని సాధించాలనే అభ్యర్థికి మనం ఎంతవరకు న్యాయం చేయగలుగుతున్నామో, ఎంతవరకు ఉపయోగపడుతున్నామో, చక్కని గైడెన్స్, మార్గదర్శకత్వం ఇస్తున్నామా, మిస్గైడ్ చేస్తున్నామా, వాస్తవం చెప్తున్నామా, అట్రాక్ట్ చేస్తున్నామా, లేదా అంటే కనుక నేను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఏదో చేస్తున్నాను అనేది కాకుండా వాస్తవంగా ఎప్పటికప్పుడు లైవ్ అండ్ కరెంట్ అప్డేట్స్ ని ఉన్న ఫ్యాక్ట్స్ తో మీతో ఎప్పుడు కూడా ఎల్లప్పుడు నేను అందుబాటులో ఉండడం జరుగుతుంది. మిగతా ఫ్యాకల్టీ కూడా ప్రతి కార్యక్రమాన్ని కూడా, ప్రతి సబ్జెక్ట్ ని ఇక్కడ మీకు టీచ్ చేసేటప్పుడు ఏంటంటే దానికి సంబంధించిన విషయాలు ఏ విధంగా బోధించాలి, ఏం కావాలి, మీ యొక్క అవసరాలు ఏంటి, మేము బోధించే పద్ధతి ఏంటి, ఇవన్నీ కూడా మీకు ఏంటంటే ఎప్పటికప్పుడు మీకు తెలియజేయడం జరుగుతుంది. అంటే విద్యార్థికి తప్పనిసరిగా తన ఉద్యోగం వచ్చే వరకు మేము అందుబాటులో ఉండేటట్టు మా యొక్క మార్గదర్శకత్వం, మా యొక్క గైడెన్స్, ఇవన్నీ కూడా మీకు ఉండడం జరుగుతుందని చెప్తాం. ఈ యొక్క గాయత్రి కాంపిటేటివ్ అకాడమీ ముఖ్యంగా సివిల్ సర్వీసెస్, గ్రూప్ 1 APPSC సంబంధించిన గ్రూప్ 1, గ్రూప్ 2, సెంట్రల్ గవర్నమెంట్ SSC, RRB,
ముఖ్యంగా ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించిన అన్ని ప్యాటర్న్స్ ని కూడా ఆఫ్లైన్ లో నిర్వహించి విశిష్టమైన అధ్యాపక బృందం అంతా కూడా సో ఈ రోజు రాష్ట్రంలో గాయత్రి కాంపిటేటివ్ అకాడమీలో పనిచేసిన అనేక మంది ఫ్యాకల్టీ ఈ రోజు విభిన్నమైన సంస్థల్లో, ఉభయ రాష్ట్రాల్లో కూడా విభిన్నమైన సంస్థల్లో మంచి ఉపాధ్యాయులుగా కూడా పనిచేసుకోవడం, అలాగే నాకు ఎప్పుడు కూడా వాళ్ళందరూ కూడా అందుబాటులో ఉండడము. సో ఇలా అందరూ కూడా మనకి ఏంటంటే ఈ యొక్క ఆన్లైన్ కార్యక్రమానికి సహకరిస్తానని చెప్పడంతో పాటు మన విద్యార్థులందరూ కూడా సో దీన్ని మీరు ముందు ఖచ్చితంగా దీన్ని ప్రారంభించాలనే ఒక ప్రగాఢమైన సో నాకు ఒక మద్దతు లేదా ఒక ప్రధానమైన ముఖ్యమైన ప్రోత్సాహాన్ని నాకు అందించడంతో తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని నేను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తారనే ఉద్దేశంతో ఈ యొక్క గాయత్రి కాంపిటేటివ్ అకాడమీ ఆన్లైన్ లోకి ప్రవేశించడం జరుగుతుంది. కాబట్టి సో ఈ యొక్క మంచి సేవల్ని ఎప్పటికప్పుడు ఉపయోగించుకోవడం, ఎనీ కోర్స్ అంటే మీకు కెరియర్ గైడెన్స్, సో అత్యంత ముఖ్యమైన ఉద్యోగాన్ని సాధించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, సో ఒక విద్యార్థి ఏ యొక్క సబ్జెక్ట్స్ చదివితే సంపూర్ణంగా తనకి విజయాన్ని సాధించడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలన్నీ ఎప్పటికప్పుడు మీకు లైవ్ అప్డేట్స్ కింద రావడం జరుగుతుంది. అయితే మన ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు సో మన దగ్గర ఉద్యోగాలు పొందిన విద్యార్థులు కానీ, అలాగే ప్రస్తుతం చదువుతున్న ఆఫ్లైన్ కి వస్తున్న విద్యార్థులు కానీ, అలాగే సో మన గాయత్రి కాంపిటేటివ్ అకాడమీ గురించి తెలిసిన గత అధ్యాపక బృందం కానీ, ప్రస్తుత అధ్యాపక బృందం కానీ, సో వీళ్ళందరినీ నేను కోరుకునేది ఏంటంటే గాయత్రి వాస్తవంగా ఎలా పనిచేస్తుంది గాయత్రి కాంపిటేటివ్ అకాడమీ అనేది మీ అందరికీ తెలుసు. అదే విషయాన్ని మీరు దయించి అందరికీ కూడా చెప్పగలగాలి, అలాగే మన ఛానల్ గురించి ప్రమోట్ చేయాలనేది నా యొక్క ప్రధానమైన కోరిక. సో ఆ యొక్క కోరికని మీరు మన్నించి ఈ యొక్క విషయాన్ని ఎప్పటికప్పుడు ప్రచారం చేసి సో నలుగురికి మన ఆన్లైన్ ఉపయోగపడేటట్టుగా, గాయత్రి ప్లాట్ఫామ్ చక్కగా ఉపయోగపడేటట్టుగా సో మీరందరూ కూడా మంచి ఉద్యోగ సాధనలో నేటి యువతరానికి మనం ఖచ్చితంగా మంచి మార్గదర్శకత్వం ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ రోజు ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే కనుక సో ఒకవైపు ఎలక్ట్రానిక్ మీడియా, ఒకవైపు సోషల్ మీడియా, మరొక వైపు ప్రింట్ మీడియా, అసలు ఏది నిజము ఏది నిజం కాదని తేల్చుకోవడానికి అనుభవజ్ఞులకే తెలియని పరిస్థితి. అదే మరి సో నూతనంగా ఉద్యోగాన్ని సాధించాలనే విద్యార్థికి అసలు ఏది తీసుకోవాలి, ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదని ఒక కన్ఫ్యూజ్ పరిస్థితి ఎప్పుడు నిరంతరం జరుగుతుందండి. దానిలో మనం వాస్తవాలు నేను ఇది అనుకుంటున్నాను ఇలా జరుగుతుంది అనేది చెప్పొద్దండి. ఎందుకంటే ఇలా జరుగుతుంది అని చెప్పడం అనేది చాలా తప్పు. ఇలా జరిగే అవకాశం ఉంది, ఇలా ఉంది, సో పరిస్థితిని మనం ఖచ్చితంగా నేటి యువతరానికి అందించాలనే ఉద్దేశమే మన ఈ యొక్క ఆన్లైన్ ప్రాసెస్, ఆన్లైన్ గాయత్రి కాంపిటేటివ్ ఎంటర్ అవడం అనేది మనకు ముఖ్యమైనది. ఇందులో మనం 2 కేటగిరీస్, ఒకటి మెంటర్షిప్ అంటే మెంటర్షిప్ అంటే సో మీరు నా దగ్గర జాయిన్ అవ్వాలని ఏమీ లేదు. సో కనీసం మీకు నేను ఏ విధంగా ఉపయోగపడతాను, ఏ విధంగా మీకు కోచింగ్, మీరు ఏ యొక్క ప్రిపరేషన్ చేస్తున్నారు, సో అది సివిల్ సర్వీసా, గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఎస్సియా, ఆర్ఆర్బియా, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామా, ఇలా ఏ పరీక్షకు సిద్ధం అవుతున్నా సరే తప్పనిసరిగా దానికి కావాల్సిన మెంటర్షిప్, అలాగే సో ఆఫ్లైన్ సంబంధించిన కోచింగ్. అంటే మన ఆఫ్లైన్ కోచింగ్ సిస్టమ్ అంతా కూడా సో ఒక సబ్జెక్టు, దాని ప్రింటెడ్ మెటీరియల్, పీడిఎఫ్ మెటీరియల్స్, ఆ మెటీరియల్ తో ఆ సబ్జెక్ట్ లో అసలు ఆ సబ్జెక్ట్ ఆ టాపిక్స్ ఎందుకు చదవాలి, ఏ విధంగా చదవాలి, అసలు చదవడం అనేది ఎంత సులభమైన విషయం, దానికి సంబంధించిన పర్ఫెక్ట్ రిసోర్స్ బుక్స్ ఏంటి ఒరిజినల్వి, ఆ బుక్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని మనం ఎలా తీసుకోవాలి, ఈ విధంగా సో మెటీరియల్ ఎప్పటికప్పుడు పీడిఎఫ్ ద్వారా అప్డేట్ చేసింది. సో ఆ యొక్క సో ఎగ్జామ్ సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ కానీ, ప్రెసెంట్ క్వశ్చన్ పేపర్స్ కానీ, ఇవన్నీ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఆఫ్లైన్ కోర్స్ ఎలాగైతే జరుగుతుందో ఆన్లైన్ కూడా అంత పర్ఫెక్ట్ గా, సో రికార్డెడ్ వీడియోస్ కూడా అంత పర్ఫెక్ట్ గా మీకు అందించాలనే ఉద్దేశం ప్రధానమైన ఈ యొక్క ఆన్లైన్ నిర్వహించడంలో ముఖ్యమైన 3 చర్యలు. అంటే ఒకటి కంపల్సరిగా మెంటర్షిప్, అంటే మీ మార్గదర్శకత్వం ఇవ్వడము, సో దానికి సంబంధించిన ఏం చేయాలనేది ఒకటి. రెండోది ఏంటంటే మనకి ఎప్పుడు కూడా గాయత్రి కాంపిటేటివ్ అకాడమీ మినిమం బ్యాచ్ తో ఎప్పుడు కూడా మనకి ఆఫ్లైన్ జరుగుతూ ఉంటుంది. ఈ ఆఫ్లైన్ విద్యార్థులకి నేను ఏ విధంగా సో చేయడం జరుగుతుందో అదే విధంగా ఆన్లైన్ విద్యార్థులకు కూడా మెటీరియల్, పరీక్షలు ఇవన్నీ కూడా చేయడం. అంతేకాకుండా మన యాప్ కూడా అత్యద్భుతంగా మన యాప్ లో అన్ని రంగాల వారికి, అన్ని పోటీ పరీక్షలకి సిద్ధమయ్యే వాళ్ళందరికీ కూడా ఏదర్ సివిల్ సర్వీస్, గ్రూప్ 1, గ్రూప్ 2
ఇలా అన్ని పరీక్షలకి కూడా సిద్ధమయ్యే వాళ్ళకి తప్పనిసరిగా మన యొక్క గాయత్రి కాంపిటేటివ్ అకాడమీ యాప్ సో ఉపయోగపడడం జరుగుతుందండి. అయితే నేను ఈ ఆన్లైన్ ప్రారంభించే సందర్భంలో మీకు చెప్పే ప్రధానమైన అంశాలు ఏంటంటే, మీరు ఓపిక్గా సహనంగా సో ఏదో ఈరోజు రీల్ చూసామా అయిపోయిందా అని అసలు కన్ఫ్యూజ్ కాకుండా, మనకి అత్యంత ముఖ్యమైనది నమ్మకం. ఆ నమ్మకంతో సో అనేకమైన వందల మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు. ఆ విజయాలు మీకు కూడా అందించాలనే ఉద్దేశంతో ఈ ఆన్లైన్ లోకి రావడం జరిగింది. సో మా మీద నమ్మకంతో మీరు మాతో నడిస్తే ఖచ్చితంగా మీ యొక్క పయనం సో మంచి గమ్యానికి, ఉత్తమమైన గమ్యానికి, అత్యున్నతమైన శిఖరాలకు మీరు అధిరోహించడంలో గాయత్రి పాత్ర నిరంతరము సో మీతో ఉంటుందని ఈ సందర్భంలో మనకి ఈరోజు సో 2025 సంవత్సరం ఏప్రిల్ 4వ తేదీన ఒక మంచి సుదినంగా భావించి ఈ యొక్క ఆన్లైన్ కార్యక్రమాన్ని మనం ప్రారంభించడం జరుగుతుంది. సో ఈ సోషల్ మీడియా ఇతర రంగాలకి మన విద్యార్థులకి ఎప్పటికప్పుడు మీరు సో దయించి ఈ విషయాన్ని తెలియచేయాలని కోరుకుంటూ సో మీ గాయత్రి కాంపిటేటివ్ అకాడమీ డైరెక్టర్ సుంకర్ణం వెంకట శ్రీనివాస్ SVS. థ్యాంక్ యూ వెరీ మచ్.